గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, టు లివ్ ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ టు డై ఫర్ అవర్ సెల్స్. మన కొరకు మనం చనిపోతే తప్ప, మన అంతరంగమును మనం సిలువ వేస్తే తప్ప, మన యొక్క ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా సిలువ వేస్తే తప్ప క్రీస్తు మనలో జీవించే అవకాశం ఉండదు. క్రీస్తులో జీవించడం చాలా విశిష్టమైనటువంటిది. ఇది చెప్పినంత సులువు కాదు, ప్రసంగాలు చేసినంత సులువు కాదు. అనేకుల వాక్యం మనము దినదినాలు విన్నా కానీ మనకు రాదు. క్రీస్తుతో సిలువ వేయబడితేనే వస్తుంది. లివింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ నాట్ సచ్ అన్ ఈజీ థింగ్. అంత సులువు కాదు. ప్రియా దేవుని ప్రజలారా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈనాడు మెనీ సో కాల్డ్ క్రిస్టియన్స్, వాళ్ళని సో కాల్డ్ అంటున్నామంటే అవమానపరచట్లేదు, కానీ క్రైస్తవులుగా జీవించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఏదేదో చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్కు పోతారు, అక్కడికి పోతారు, ఉదయం ఒక ప్రసంగం, మధ్యాహ్నం ఒక ప్రసంగం, రాత్రి ఒక ప్రసంగం, దినమంతా కూడా ఛానల్స్లో వాక్యమే వాక్యము, ఏవేవో పాటలు రాయటం, ఏవేవో పాటలు వినటం, ఆరాధన పాడుతూనే ఉంటాం, స్తుతిగానాలు చేస్తూనే ఉంటాం. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, ఎవడు నాయందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించునని చెప్తున్నాడు. అన్లెస్ క్రైస్ట్ అబైడ్స్ ఇన్ us, క్రీస్తు మనలో జీవించని ఎడల మన యొక్క ఫలము నిలిచి ఉండదు. మన ఫలము ఉపయోగం లేనిదవుతుంది, మన ప్రయాసం వ్యర్థమైపోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం ప్రయాసపడుతున్నారు? నీతిగా జీవించాలని, మంచిగా జీవించాలని, లోకం చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు? యు ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్, చాలా ప్రయాసపడుతున్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎట్లా విశ్రాంతినిస్తాడు? బై అబైడింగ్ ఇన్ us, మనలో ఆయన ఉండటం ద్వారా, మనలో ఆయన జీవమును ఉంచటం ద్వారా ఆయన మనలో తన యొక్క జీవమును కొనసాగింపచేస్తాడు. దేవుని నామానికి స్తోత్రాలు. లివింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జీవించటం ఎంత సులువుగా దేవుని వాక్యం చెప్తుందో ప్రజలు అంత కష్టతరం చేసుకున్నారు. ఆల్ డే వి లిజన్ బట్ నెవర్ వి లివ్ ఇన్ క్రైస్ట్. దినమంతా వాక్యాలు వినొచ్చు, మహా గొప్ప దైవ సేవకుల వాక్యాలు వినొచ్చు, కానీ అల్టిమేట్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద టెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ జీసస్, మన జీవము క్రీస్తులో ఉన్నదా లేదా అని ఒకవేళ చెక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వీ డోంట్ సీ దాట్. ప్రభు చూడడు. మన యొక్క జీవితాలే దానికి ఎంతో ఉదాహరణగా కనబడుతున్నాయి. చాలా బాగా మాట్లాడతాం, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ఓ గ్లోరీ అంటూ యు గాడ్, హల్లెలూయా, స్తోత్రం, బాగానే మాట్లాడతాం. కానీ ఒక్కసారి మన పైన దాడి జరిగిందంటే మన యొక్క అంతరంగంలో ఉన్న మురికంతా బయటికి వస్తుంది. దేర్ యూస్, అక్కడ క్రీస్తు నీలో ఉన్నాడా లేడా కనబడుతుంది. నీటి గుంత దగ్గర, కుళాయి దగ్గర నీ ప్రవర్తన ప్రభు ఉన్నాడో లేదో చూపిస్తుంది. మటన్ షాపు దగ్గర ప్రభు నీ హృదయంలో ఉన్నాడా లేడా చూపిస్తుంది. మెంతెం కూర, కొత్తిమీర కొనే చోట కూడా మనం తీవ్రంగా బార్గెయిన్ చేస్తాం. మెంతెం కూర కొంటే వాడు సార్ 10 రూపాయలకు 8 కట్టలు ఇస్తానంటే 8 కాదు 10 అంటాం. సార్ 10 అంటే లేలే 15 అంటాం. సార్ 15 ఇస్తామంటే లేలే 20 అంటాం. వాడు ఎంత చెప్పినా దానికి రెట్టింపే అడుగుతాం. ఇదే మళ్ళీ సూపర్ మార్కెట్లకు పోతే, ఆ పెద్ద పెద్ద మాల్స్లోనికి పోతే వాడు 10 రూపాయలకు ఒక కట్ట పెట్టినా తెచ్చుకుంటాం. దాట్స్ అవర్ నేచర్. ప్రియా దేవుని ప్రజలారా, హౌ డర్టీ వీ ఆర్. మన మనసులు ఎంత అపవిత్రంగా ఉన్నాయి చూసుకోండి. మన హృదయాలు ఎంత చీకటితో ఉన్నాయి. మనం ఎంత నాటకీయంగా మనం బ్రతుకుతున్నాం. వీ వాంట్ టు లివ్ లైక్ క్రైస్ట్ బట్ నెవర్ ఆర్ ఏబుల్ టు ప్రజెంట్ క్రైస్ట్. క్రీస్తు వలె జీవించాలని మనం ఎంత ప్రయాసపడుతున్నా కానీ క్రీస్తులా జీవించటం మనకు సాధ్యం కావటం లేదు. డూ యు సీ దాట్?
ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నా మాటలు ఎవని యందు నిలిచి ఉంటాయో వాడు బహుగా ఫలిస్తాడని ప్రభు పిలుస్తుంటున్నాడు. లివింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ సో ఈజీ. వాక్యం చాలా చక్కగా చెప్తుంది. వాక్యము దర్పణం, ఇది అద్దం వంటిది, గ్లాస్ కాదు. గ్లాసు మన అవతలని చూస్తాం, కంటి అద్దాలతోటి అవతలని ఇంకా స్పష్టంగా చూస్తాం, ఎందుకంటే అది లెన్స్. అవతలి అంశాలు, అవతలి వస్తువులు, అవతలి వ్యక్తులు చాలా స్పష్టంగా కనబడతారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీకు నువ్వే కనబడతావు, నాకు నేనే కనబడతాను. యూ డర్టీ ఫెలో అని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం గద్దిస్తుంది. హ్యాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కండెమ్డ్ యూ? వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మీతో మాట్లాడిందా? లివింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ సో సింప్లిఫైడ్. దేవుడు చాలా సింప్లిఫై చేశాడు, చాలా మంచి ఈక్వేషన్ ఇచ్చాడు. క్రీస్తు యొద్దకు రండి, ఎవడు ఆయనేందు నిలిచి ఉంటాడో, ఎవని యందు ఆయన నిలిచి ఉంటాడో వానికి జీవము, ఫలము, వృద్ధి దేవుడిస్తానంటున్నాడు. సో లివింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ సో సింప్లిఫైడ్, బట్ వీ మేడ్ ఇట్ సో డిఫికల్ట్. క్రీస్తులో జీవితం చాలా దేవుని వాక్యం చక్కగా చెప్పింది. మనము వివిధమైన తంత్రములను ఏర్పరచుకొని క్రీస్తులో జీవించడం బహు ప్రయాసంగా మనం మలుచుకున్నాం. రెండవది లివింగ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో జీవించటం. క్రీస్తులో జీవించటం ఒకటి, రెండవది క్రీస్తుతో కూడా జీవించటం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇంతకుముందు చదువుకున్నాం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే క్రీస్తుతో కూడా జీవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో రాశాడు. క్రీస్తుతో మరణించావా? క్రీస్తుతో సిలువ వేయబడ్డావా? క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డావా? వీ హ్యావ్ సెవరల్ స్టెప్స్. వాక్యం వింటాం, మనం పోతాం. వాక్యం వినటంతో మనం అంతా సంపాదించుకుందాం అనుకుంటాం, వాక్యంతో పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం. బట్ అన్లెస్ యూ డై ఫర్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు సెలవు వేసుకోకపోతే, నిన్ను నువ్వు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడకపోతే, క్రీస్తుతో లేపబడటం అసాధ్యమవుతుంది. ప్రసంగాలు చేసినా అసాధ్యమవుతుంది, వాక్యం మనం ధ్యానించినా అసాధ్యమవుతుంది. ప్రియ దేవుని ప్రజలారా, క్రీస్తుతో జీవించడం మనం నేర్చుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో చెప్తున్నాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు కాడంటున్నాడు. క్రీస్తు ఆత్మ నీలో ఉందా? క్రీస్తు ఆత్మ నాలో ఉందా? క్రీస్తు ఆత్మ నీలో ఉంటే క్రీస్తుతో నీవు జీవించే అవకాశాన్ని నువ్వు పొందగలుగుతావు. యూ కెన్ లివ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వారని శిష్యులకు పేరు. పేతురును ఆనాడు సిలువ వేసే సమయంలో ఆ యొక్క ముష్కరులు చూసి, ఇతడును క్రీస్తుతో కూడా ఉన్నవాడే. చిన్నవాడైన మార్కు క్రీస్తుతో కూడా ఉన్నవాడు. క్రీస్తుతో ఉన్నవారు తొందరగా కనబడతారు. ఈ లోకం గుర్తిస్తుంది, నువ్వు చెప్పినా చెప్పకుండా గుర్తిస్తుంది. ఆర్ యు విత్ క్రైస్ట్? నువ్వు క్రీస్తుతో ఉన్నావా? ఒకసారి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న కాలు ఫ్రాక్చర్ కాలేదు, కానీ మడతబడ్డది. దాన్ని సరి చేసుకుందామని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన సిమెంట్ పట్టేస్తానన్నాడు. అప్పుడు అది వద్దనుకొని ఒక నాటు వైద్యంతో కాలును బాగా రాసి పట్టి కడతారు. వాళ్ళ దగ్గరికి పోయినా. ఆడికి పోయిన తర్వాత ఆ వ్యక్తి నన్ను చూసి, సార్ మీరేం చేస్తారని అడిగాడు. అది చాలా కొంచెం ముష్కరమైన ప్రాంతం కాబట్టి నేను ఎందుకు ఈయనతో నాకెందుకు అని నేను కాలేజీలో ప్రిన్సిపాల్గా చేశాను బాబు అని చెప్పాను. అప్పుడు వ్యక్తి నన్ను కూర్చోబెట్టి మళ్ళీ కాళ్ళు రుద్దుతూ గట్టిగా నొప్పిన చోట గట్టిగా పట్టి దాన్ని ఒత్తుతూ, సార్ మీరు ఏం చేస్తారు చెప్పండి అన్నాడు. నేను ఇంకా నొప్పికి తట్టుకోలేక పాస్టర్ చేసిన. నాకు తెలుసు సార్ మీరు పాస్టరే అని చెప్పాడు. ఆర్ యు విత్ క్రైస్ట్? క్రీస్తుతో ఉన్నావా? క్రీస్తుతో ఉంటే నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ క్రియలో, నీ యొక్క చూపులో, నీ యొక్క హృదయ అంతరంగంలోంచి వచ్చే ప్రతి పనిలో కూడా తేడా కనబడుతుంది. క్రీస్తుతో ఈనాడు మనం ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. దేవుని యొక్క ప్రజలు క్రీస్తులో ఉన్నారు, సంతోషమే. కానీ ఈ లోకానికి క్రీస్తుతో ఉన్నవారుగా కనబడితేనే దేవునికి మహిమ. చాలామంది
క్రీస్తుతో ఉన్నవారం అని అనిపించుకోవడానికి సిగ్గుపడతారు. ఎక్కడ తమకు వచ్చే రాయితీలు ఆగిపోతాయని, తమ జాబులు పోతాయేమని, తమకు పిల్లలకు ఆ యొక్క ఎడ్యుకేషన్ పోతుందేమని, ఆ ఎస్సీ సర్టిఫికేట్స్ వద్దనుకుంటే మాకు వచ్చే ప్రయోజనాలన్నీ పోతాయి. కాబట్టి మేము క్రీస్తుతో ఉన్నవారంగా మేము కనిపించుకోము, మేము సాధారణమైన వ్యక్తులుగానే జీవిస్తామని ఎంచుకుంటారు. ఈనాడు చర్చెస్లో చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మన దేశంలో చాలా చర్చెస్లో కూడా సగానికంటే ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. క్రీస్తుతో ఉన్నామని లోకానికి చెప్పుకోరు. ఇక్కడనేమో మార్టిన్ అని ఉంటుంది, అక్కడనేమో మల్లయ్య అని ఉంటుంది. ప్రియ దేవుని ప్రజలారా, క్రీస్తుతో ఉన్నావు అని అనిపించుకోవాలంటే నీ వేష భాషల్లో, నీ యొక్క జీవిత విధానాల్లో మార్పు కావాలి, రూపాంతరం కలగాలి జీవితంలో. క్రీస్తు వలన కలిగిన రూపాంతరం ఈ లోకానికి కనబడకుంటే నువ్వు క్రీస్తులో ఉండి లాభం ఏంటి? ఇట్స్ యూస్లెస్. క్రీస్తుతో ఉన్నవారంగా ఈ లోకము మనల్ని చూడాలని, ఈ లోకం మనల్ని గుర్తించాలని కోరుకుంటుంది. ఈరోజు వీఆర్ ఫేసింగ్ టఫ్ టైం. చాలా కష్ట సమయాలను భారతదేశంలో దేవుని ప్రజలు ఎదుర్కొంటున్నారు, సేవకులు ఎదుర్కొంటున్నారు. సువార్తకు వెళ్ళలేని గ్రామాలు, సువార్త చెప్పలేని ప్రజలు, సువార్త వినకూడని ముష్కరులు మన చుట్టూ ఉన్నారు. వీరితో హూ ఆర్ యూ? క్రీస్తుతో ఉన్నవాడవా, లేకుంటే ఏదో బ్యాంకులో పనిచేస్తున్నాను, కాలేజీలో పనిచేస్తున్నాను, కూరగాయల వ్యాపారం చేస్తున్నాను చెప్పుకుంటున్నావా? ఆర్ యు సేయింగ్ దట్ ఐ యామ్ ఇన్ క్రైస్ట్, నేను క్రీస్తులో ఉన్నవాడిని అని నువ్వు చెప్పుకుంటున్నావా? ప్రియ దేవుని ప్రజలారా, వీ షుడ్ చెక్ ఇట్. నువ్వెంత దాచినా దాగదు. మా చర్చిలో నేను చెప్తూ ఉంటాను, మీరు సువార్త చెప్పరు, వాక్యం వినిపించరు, దేవుని ప్రేమను చెప్పకుండా ఉంటే మిమ్మును దేవుడు ఎన్నుకొని లాభం లేదు. ఎంతసేపు మా పాస్టర్ వచ్చి చెప్తాడని వెయిట్ చేయటం కాదు. సువార్త ప్రకటించటం దేవుడు ప్రతి వాడికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. ఆశీర్వాదమునకు కారకులుగా దేవుడు అబ్రహాము నుంచి నిన్ను నన్ను ఎంచుకున్నాడు. సో టుడే యు ఆర్ పీపుల్ టు బ్లెస్ ద నేషన్. దేశమును దీవించటానికి, ప్రజలను దీవించటానికి, రక్షణను మనము ప్రకటించటానికి, క్రీస్తు వెలుగును ప్రకాశించటానికి, ఈ లోకమందు ఆయన యొక్క వాక్యమును చేతుల్లో పట్టుకొని వెలుగుచుండేది జ్యోతుల వలె ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తుతో ఉన్నాము అని వాక్యం పట్టుకొని తిరిగే అవకాశం ఈనాడు ప్రజలు వినియోగించుకోవటం లేదు. వాక్యాన్ని, బైబిల్ని ఎన్నో బ్యాగులో దాచిపెట్టుకొని వస్తారు. బైబిల్ లేకుండా చర్చెస్కి వెళ్ళేటటువంటి చాలా నేను పూణేలో చూశాను. అక్కడికి బైబిల్ తీసుకోకుండా పోతారు, చర్చిలో బైబిల్ ఉంటాయి, అవి అక్కడ చదువుతారు, మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. వాట్స్ ద యూస్? వాక్యం పట్టుకొని ఈ లోకమందు దేవుని యొక్క కుమారునిగా, కుమార్తెగా నువ్వు కనబడితే దేవునికి మహిమ. ప్రియ దేవజనమ, క్రీస్తుతో ఉన్నవారంగా మనం ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, నీవెన్ని పాటలు పాడినా, మనం అందరం కలిసి ఎన్ని ప్రార్థనలు చేసినా, లోకము మనము క్రీస్తుతో ఉన్నవారము అని గుర్తించకుంటే ఈ యొక్క ప్రయాసమంతా కూడా ఉత్త నాటకమే. యాక్షన్, ఒక నాటకం. ఎవరి కోసమో చేస్తున్నాం ఈ పనులన్నీ. దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని వలన కలిగింది కాదు. మూడవది, మొదటిది లివింగ్ ఇన్ క్రైస్ట్, రెండవది లివింగ్ విత్ క్రైస్ట్, మూడవది లివింగ్ ఫార్ క్రైస్ట్. నేను క్రీస్తు కొరకు జీవించటం. ప్రియ దేవుని సంగమా, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మళ్ళీ మనతో మాట్లాడుతుంది. క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు యొక్క బిడ్డగా జీవించాలి. దేవుడు ఏర్పరిచినటువంటి దేవుని యొక్క పరిచారకునిగా ప్రతివాడు కూడా జీవించాలి. కొరింథీయులకు రాయబడినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయా విధాలైన కృపావరములను మనకు ప్రకటించాడు. చర్చ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆ దేవుడిచ్చినటువంటి ఆ వరము చేత నింపబడాలి. వరం ఒకటే, దాంట్లో ఉండేటటువంటి పాయలు అనేకమైనవి. ఆత్మ ఫలము ఒకటే, కానీ దాంట్లో ఉండే పాయలు ఎన్నో ఉంటాయి. కృపావరములంతా కూడా ప్రభు వలన కలిగిందే, పరిశుద్ధాత్మ వలన కలిగిందే. ఆ కృపావరములు ఎన్నో ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు మనకు చెప్తున్నాడు. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా
అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ వలన బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకని ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ వరమును, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధములకు భాషలను, మరి ఒకనికి భాషలు చెప్పు అర్థము శక్తి అనుగ్రహించబడి ఉన్నవి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియ దైవజనమా, చర్చెస్ షుడ్ బి ఫుల్ ఆఫ్ దీస్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత వలన కలిగేటటువంటి యొక్క వరాల చేత దేవుని సంఘం నింపబడి ఉండాలి. దెన్ ద చర్చ్ విల్ బి యూజ్డ్. సంఘం గొప్పగా వాడబడుతుంది, సంఘం చాలా ఘనంగా ఉపయోగించబడుతుంది. దేవుని కొరకు పనిచేసేది, క్రీస్తు కొరకు నిలిచేది, క్రీస్తు యొక్క మహిమను ప్రకటించేటటువంటి సంఘంగా దేవుని యొక్క సంఘం నిలబడుతుంది. నేను అనుకుంటాను చాలా కొద్ది సంఘాలు మాత్రమే అన్ని కృపావరాలు కలిగినటువంటి సంఘంగా ఉండవచ్చు. కానీ దేవునికి వందనాలు, కృపావరంలో కొన్నైనా మనం అపేక్షిస్తే దేవుడు వాటిని బట్టి మనల్ని ఉపయోగించుకుంటాడు. ఒక దైవ సేవకుడు మంచి పాట రాస్తాడు, అది మీకు అందరికి కూడా బహుశా వస్తుంది. వస్తే అందరం పాడదామా? యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలాయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసునే నే వెంబడింతును, నడిచెదనే ప్రభు యేసునితో, హల్లెలూయా, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును, నే యేసుని వెలుగులో నడిచెదను, గాఢంబగు చీకటిలో నడిచెదను, ఆత్మతో పాడుచు సాగిపోవుదును, యేసుడే నా ప్రియుండు, నడిచెదనే ప్రభు యేసునితో, హల్లెలూయా, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. చాలా శ్రేష్టమైన పాటలు ఉన్నాయి. క్రీస్తుతో కూడా నడవటం దివ్యమైనటువంటి అనుభూతి. క్రీస్తుతో నడుస్తున్నప్పుడు చాలా గొప్ప అనుభూతి. క్రీస్తుతో నడిచిన వారు ఆ గొప్ప అనుభూతిలో మంచి పాటలు రాశారు. ఈరోజు అనేకమైన పాటలు చాలామంది రాస్తున్నారు, చాలా మంచి పాటలు చాలామంది రాశారు. కానీ కొన్ని పాటలు అర్థం లేకుండా పోతున్నాయి. విశ్వాస సంబంధమైన పాటలు రాయండి అని నేను విశ్వాసాలను కోరుతాను. ఏడిపించే పాటలు కాదు, అరిపించే పాటలు కాదు, నాట్యాలు చేయించే పాటలు కాదు, ఆవేశం చేత ఊగించే పాటలు కావు. విశ్వాసాన్ని పొంగించేటటువంటి పాటలు మనకు ప్రభు అయిన యేసుతో నడుస్తుంటే వస్తాయి. ఆనాడు హానోకు దేవునితో కూడా నడిచాడు. ఆయన దేవునితో కూడా నడిచి ఆయన దేవునితో కూడా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను చూడకుండా దేవునితో నడవటం మనం నేర్చుకుందాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెక్కల నీడ క్రింద ఉండటానికి మనం నేర్చుకుందాం. ఆయనతో కూడా నడుస్తూ ఆయన ఇచ్చేటటువంటి గొప్ప శక్తిని మనం పొందుకుందాం. ఆ విశ్వాసంలో పొందే శక్తి ఈ లోకం ఏది కూడా ఇయ్యలేదు. మనం అనుకుంటే రాదు, ఎంత గింజుకున్నా కానీ ఆ యొక్క గొప్ప శక్తి రాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడేటటువంటి ఆ యొక్క గొప్ప శక్తిని మనం పొందుకుంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు జీవించగలుగుతాం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది అంటున్నాడు. యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. దేవునితో మీ యొక్క జీవము దాచబడి ఉంది. యువర్ ట్రెజర్ ఈజ్ అప్ దేర్. నీ యొక్క సంపద అక్కడ ఉంది, నీ యొక్క సర్వాస్తి అక్కడ ఉంది. నీవు ఆలోక రాజ్యానికి సిద్ధపడేటటువంటి వాడివి. ప్రియ దైవజనమా, ఈ లోకంలో ఉన్నాం, బ్రతికినన్నాళ్ళు సంతోషంగా బ్రతుకుదాం, బ్రతికినన్నాళ్ళు ప్రభు కోసం బ్రతుకుదాం, బ్రతికినన్నాళ్ళు ప్రభువుతో కూడా నడుద్దాం. ప్రభువు మనతో చెప్పిన విధంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కానీ మన యొక్క నిత్య ఉనికి పట్టు పరలోక రాజ్యం. మనము సిద్ధపడుతూ
మన ప్రజలను సిద్ధపరుస్తున్నది ఆ రాజ్యానికి. ఈ రాజ్యంలో ఎంతసేపు బ్రతకడానికి కాదు. పెళ్ళిళ్ళు చేసుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, ఉద్యోగాలు, వ్యాపారాలు, నానా రకాలైనటువంటి లోక ఇరుకుల్లో ఇరుక్కుపోవడానికి కాదు. మనం విమోచించబడిన వారం. మన రాజ్యం పైనుంది. మన దేశము పరలోక దేశం. మన శృంగార దేశం అది. దేవుడు అనుగ్రహించిన ఆ దేశం కొరకు మనం ప్రిపేర్ అవుతున్నాం. ఉన్నంతకాలం బంధువర్గంతో, పిల్ల పాపలతో, తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ అందరం కూడా ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడ్డప్పుడే వాక్యపు యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. క్రీస్తుతో కూడా సిలువ వేయబడటం, క్రీస్తుతో కూడా పునరుద్ధానం గావించబడటం, క్రీస్తుతో కూడా ఎత్తబడటానికి మనం సిద్ధపడి ఉండాలి. ప్రభు మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షుడు కానబోతున్నాడు. 1 తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభు ఆర్భాటంతోనూ దూత శబ్దంతోనూ ఆయన దిగి వచ్చుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా రెప్పపాటులో ఇక్కడి నుంచి ఎత్తబడతాం. నీకు ఈ లోకం మీద ప్రేమ ఉంటే, లోక ఆస్తి పైన ప్రేమ ఉంటే, నీ యొక్క బంధువర్గం పైన ప్రేమ ఉంటే, అయ్యో చచ్చిపోతాను కదా అని ఏడవాల్సి వస్తుంది. నాకు ఉన్నారు, మనందరికీ ఉన్నారు. కానీ మనందరం కూడా ఈ లోకమందు ఎంతకాలం జీవించినా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బిడ్డల వలె మనం జీవిస్తూ క్రీస్తు మన కొరకై తీసుకురానున్న రాజ్యం కొరకు సిద్ధపడుతుంటున్నాం. అంచేత మనము సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరుస్తాం. దాట్స్ ద క్రిస్టియన్ లైఫ్. ఈ లోకాన్ని ప్రేమించటం, లోకంలో ఉన్న వాటికి హత్తుకుపోవటం, లోకంతోనే నశించిపోవటం ప్రభువు మనల్ని పిలవలేదు. కాబట్టి ప్రియ దైవజనమ, క్రీస్తుతో నడవటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. 3వ భాగంలో మనం క్రీస్తు కొరకు జీవించటం మనం చూస్తున్నాం. లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు నీలో ఉంటే వీ లివ్ ఏ వెరీ రాడికల్ లైఫ్. చాలా ఉత్సాహవంతమైన, విప్లవాత్మకమైన, అనూహ్యమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. దట్స్ బియాండ్ వర్డ్స్. మాటలకు అందనటువంటి గొప్ప జీవితాన్ని మనం జీవిస్తాం. వై ఐ సే దిస్? నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో భౌతిక సిద్ధాంతాలను బట్టి మనం బ్రతుకుతుంటాం. సామాజిక పద్ధతులను బట్టి మనం జీవిస్తున్నాం. ఈ లోక విధానాలను బట్టి మన యొక్క బ్రతును మనం సెట్ చేసుకున్నాం. నీళ్ళ మీద నడిస్తే మునిగిపోతాం. ఆకలైతే 5 రొట్టెలు 2 చేపలు చాలవు. కానీ ప్రభువు మనకు ఈ లోక సంబంధమైన నటనకు అతీతంగా జీవించడానికి నేర్పించాడు. పేతురు, నడిచి వస్తావు ఆ నీళ్ళ మీద, కమ్ అంటు మీ, నా యొద్దకు రా. పేతురు ఆ పడవలోంచి కాలు బయట పెట్టాడు. ఆ నీటి మీద కాలు పెట్టాడు. అరే మునిగిపోతలేను. భౌతిక సిద్ధాంతం ఏంది? నీటి మీద కాలు పెడితే మునుగుతాం. కానీ మునిగిపోవట్లేదు. ఒక అడుగు వేశాడు, మునిగిపోవట్లేదు. 2వ అడుగు వేశాడు, మునిగిపోవట్లేదు. 3వ అడుగు వేశాడు, మునిగిపోవట్లేదు. ఈజ్ ఎక్సైటెడ్. ప్రభువును చూస్తూ నడుస్తున్నాడు. ప్రభువును చూస్తూ నడుస్తున్నటువంటి ఆ పేతురుకు ఒక్కసారి అనుమానం వచ్చేసింది. నీళ్ళ మీద నేను మునిగకపోవడం ఏంది? 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి సరిపోతాయి? దాట్స్ ది వరల్డ్. ఇది లోకపు యొక్క ఆలోచన విధానం. యేసుక్రీస్తు గురించిన ప్రశ్నలు చాలామంది అడుగుతారు. దేవునికి భార్య ఎక్కడ ఉంది కుమారుడు కావడానికి అని అంటారు. దాట్స్ బియాండ్ ద న్యాచురల్ లాస్. ఆయన సూపర్ న్యాచురల్ గాడ్. ఆయన అతీతుడు. మానవ సహజ సిద్ధాంతాలకు, కోరికలకు, వారి యొక్క విధానాలకు ఆయన అతీతుడు. హి లివ్స్ బియాండ్ అవర్ లిమిట్స్. ఇవన్నీ మన లిమిటేషన్స్. నీళ్ళ మీద నడిస్తే మునిగిపోతాం. 5 రొట్టెలు 2 చేపలు ఓ 10 మంది కూడా సరిపోవు. మన జీవితంలో లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలను బట్టి చూస్తే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బియాండ్ ద ఎక్స్పెక్టెడ్ లైఫ్. లోకము అనుకున్న దానికంటే అతీతంగా జీవించడం. దాట్స్ లివింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించడం, విశ్వాస సంబంధంతో జీవించడం. అబ్రహామా, నీకు పిల్లలు ఎట్లయితారు? నువ్వు ముసలివాడు అయ్యావు, నీ భార్యకు కాన్పు ఉడిగిపోయింది,
ఇంకా నీకు ఎక్కడ నీకు పిల్లలు అవుతారు? గాడ్ గివ్స్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ ద స్టోన్స్. యేసుక్రీస్తు అన్నాడు కదా, మీరు ఈ పిల్లలను ఆపితే రాళ్ళు కేకలేస్తాయి. క్యాన్ ఏ స్టోన్ క్రై అవుట్? ఎస్, స్టోన్స్ కెన్ క్రై అవుట్. రాళ్ళు కేకలేస్తాయి. మూసిపోయిన గర్భము తెరవబడుతుంది. గాడ్ గివ్స్ ఆఫ్టర్ హ్యూమన్ లిమిట్స్. మానవ పరిధులను దాటిన తర్వాత ప్రభు పనిచేయడం మొదలు పెడతాడు. సో నీవు ఇంకా మానవ పరిధుల్లో ఆలోచిస్తావా? చించుతూనే ఉండు. ఎర్ర సముద్రము దాటారు, అరణ్యంలో తిరుగుతూనే ఉన్నారు. ఎంతవరకు తిరుగుతున్నారు? వారిలో విశ్వాసం గలవారు కనాను దేశానికి ప్రవేశించేంతవరకు తిరుగుతూనే ఉన్నారు. అవిశ్వాసులు, తిరుగుబాటుదారులు, ఏడ్చేవారు, సనిగేవారు, గొనిగేవారు అందరూ అరణ్యంలో నశించిపోయారు. ప్రియ దైవజనమ, we all have lots of examples from the Bible. పరిశుద్ధ గ్రంథం అనేకమైనటువంటి ఇటు ఉదాహరణలను మనకు చూపిస్తుంది. ఇన్ని ఎరిగి వాక్యము చేతబట్టుకొని పరిశుద్ధ గ్రంథము మనము ప్రభు కొరకు జీవించకుండా ఇంకా లోక నటన కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తే వీఆర్ ఫూల్స్. అన్యులు తెలియక ఫూల్స్ అయ్యారు. మనము తెలుసుకొని ఫూల్స్గా బిహేవ్ చేస్తే గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫూలిష్నెస్. మన బుద్ధిహీనకు దేవుడు బాధ్యుడు కాడు. కాబట్టి ప్రియ దైవజనమ, లుక్ అన్టు గాడ్. దేవుని వైపు చూడండి. లివ్ ఇన్ క్రైస్ట్, లివ్ విత్ క్రైస్ట్ అండ్ లివ్ ఫార్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించండి. అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదములేదని నేర్చుకున్నటువంటి వాడు, రోమా పౌరసత్వం గలవాడు, పరిసయ్యులలో ఒక పరిసయ్యుడు. ఆయన అన్నిట్లో కూడా ఒక గొప్ప గుర్తింపు ఉండి అన్నిటినీ కూడా పెంట కుప్పతో సమానంగా ఎంచుకున్నాడు. ట్రాష్, అంతా వ్యర్థమే. ప్రసంగి చెప్తున్నాడు, సమస్తం వ్యర్థమే. నీకు దేవుడిచ్చిన ఈ కల్పకాల జీవితంలో దేవుని యొక్క జీవమును కలిగి ఆ జీవమును పొంది ప్రభు యొక్క జీవముని ఈ లోకంలో ప్రత్యక్షపరచడం దేవుడు నీకు ఇస్తున్నటువంటి మహా గొప్ప కృప. గాడ్ వాంట్స్ టు రిఫ్లెక్ట్ హిస్ లైట్ త్రూ అస్. ఆయన వెలుగును మన ద్వారా ఈ లోకానికి పరిచయం చేయాలని ఆయన కోరుతున్నాడు. నేను పరిచయం వద్దు, ఏమొద్దు, నేను ఇట్లా వాక్యాలు వింటూనే ఉంటా, పాటలు పాడుతూనే ఉంటా, చర్చిలకు పోతూనే ఉంటా, టీవీల్లో వింటూనే ఉంటా, ఐ వాంట్ టు బి లైక్ దిస్ ఇటనే ఉంటా అంటే దాట్స్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్. చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి జీవితం క్రీస్తునందు ప్రియమైన వారలారా, టర్న్ అన్టు క్రైస్ట్. క్రీస్తు యొద్దకు రండి. హీ వాంట్స్ అస్ టు live in Christ. He wants us to live with Christ. He wants us to live for Christ. అనేకులు తమ ఉద్దేశాల కోసం జీవిస్తున్నారు. ఎటనైనా సాధించాలి, రాజకీయంగా ఒక పలుకుబడి సాధించాలి, ప్రజలలో ఒక పెద్ద పేరు సంపాదించాలి. మా ప్రసంగికులకైతే పెద్ద వేదికలెక్కి చాలా పెద్ద ప్రసంగం చేయాలి, విల్లిగ్రహం అయిపోవాలి, బెనిహిన్ అయిపోవాలి, దినకరన్ గారిలాగా ప్రసంగం చేయాలి. నో, వెన్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ ఇన్ ఎ సిచ్యుయేషన్, యూ హ్యావ్ టు డూ దట్. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ ఆ పని చేయాలి. సాధు సుందర్ సింగ్ను దేవుడు ఎక్కడ పెట్టాడు? హిమాలయ పర్వతాల్లో పెట్టాడు. హిమాలయ పర్వతాల్లో సాధు సుందర్ సింగ్ ఒక్కొక్క ఆ యొక్క సన్యాసిని, ఋషులను కలుస్తూ ఆయన సువార్త చెప్తూ వెళ్ళాడు. దాట్స్ ద ప్లేస్మెంట్ ఆఫ్ గాడ్. పాల్ యాంగిచోను దక్షిణ కొరియాలో మనం చూస్తాం. ఈ ప్లేస్డ్ హిమ్ దేర్. మనం చాలాసార్లు ఒక వ్యక్తిని చూసి ఆ మోడల్ మనం తీసుకుంటున్నాం. అవర్ రైట్ మోడల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మన సరైనటువంటి ఆదర్శమూర్తి ప్రభు అయిన యేసుక్రీస్తే. వాట్ హీ డిడ్, లెట్ us do it. వాట్ హీ సెడ్, లెట్ us do it. హౌ హీ బిహేవ్డ్, లెట్ us behave like that. ఆయన ఏమి చెప్పాడో, ఎట్లా నడుచుకున్నాడో, ఆయన ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తిద్దాం. క్రీస్తును పోలి ప్రవర్తిద్దాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని పిలుస్తున్నాడు. డూ యూ హ్యావ్ ది స్పిరిట్? ప్రభు అయిన క్రీస్తు యొక్క మంచి ఆత్మ నీలో ఉందా?
ఆయన ప్రేమ నీలో ఉందా? ఆయన కనికరం, జాలి నీలో ఉందా? తనను బంధించటానికి వచ్చినటువంటి ఒక సైనికుని యొక్క చెవిని పేతురు నరికివేసినప్పుడు ప్రభు అంటున్నాడు, నీ కత్తి ఒరలో పెట్టుము. డూ యూ హ్యావ్ దట్ పేషెన్స్? ఆ గొప్ప సమాధానము నీకుందా? ఆ గొప్ప ప్రేమ నీకుందా? తనను బంధించే వాని యొక్క చెవినే ప్రభు మళ్ళీ తిరిగి అతికించటం ఎంత గొప్ప ప్రేమ! దిస్ లవ్ ఈజ్ బియాండ్ న్యాచురల్ లాస్. ఈ సహజ సంబంధమైన ప్రేమలన్నిటికీ మించినటువంటి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. దాట్స్ వై ద వర్డ్ ఆస్క్స్ us. అందుకోసమే క్రీస్తులో జీవించేవారు, క్రీస్తుతో నడిచేవారు ఖచ్చితంగా క్రీస్తు కొరకే జీవిస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంటున్నాడు. ఎంతమంది దైవ సేవకులు ఈ మాట చెప్పగలుగుతారు? ఎంతమంది విశ్వాసులు ఈ మాట ప్రకారం నిలువసిస్తగలుగుతారు? వాక్యం వినటం కంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారం జీవించడం చాలా మేలు. చాలామంది దేవుని వాక్యాన్ని బాగా కంటతపడతారు. దేవుని వాక్యాన్ని ఒక సంవత్సరంలో అందరూ మేము చదివామని సంతోషపడతారు. 1 year బైబిల్ స్టడీ, 1 yearలో బైబిల్ అంతా చదివేస్తారు. మంచిదే, కానీ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్? నీకు ఎంత అర్థమైంది? నాకైతే 1 yearలో ఒక్క పత్రిక అర్థమవటం చాలా కష్టమవుతుంది. ఎవ్రీ వర్డ్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్. ప్రతి మాటలో కూడా జీవం ఉంది. ఒక్కొక్క మాట దగ్గర ఒక్కో దినం ఆగాల్సి వస్తుంది. ఒక్క పత్రిక ఒక సంవత్సరం కాలేదు. ఆర్ యూ రీడింగ్ ఆర్ యూ స్టడీయింగ్? మీరు కేవలం చదువుతున్నారా లేకుంటే ధ్యానిస్తున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అని కీర్తనకారుడు పాడుతున్నాడు. వాక్యము మనల్ని బ్రతికించాలి, వాక్యం మనకు నెమ్మదినివ్వాలి. ఏడిపించే పాటలు మనము ప్రోత్సహించవద్దు. కన్నీరేలమ్మా అనేదో పాట రాశారు ఎవరో. కన్నీరు ఇంకా ఏడిపిస్తారా? మనము సీయోను పాటలు సంతోషముగా ఎక్కడ పాడతాం? మరణించిన వారి ఇంట్లో పాడతాం. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రాలు. వి సింగ్ ద సాంగ్స్ ఆఫ్ హోప్. విశ్వాస సంబంధమైన పాటలు, నిరీక్షణ సంబంధమైన పాటలు, మన నిత్య ఆనందానికి సంబంధించినటువంటి పాటలు మనం పాడతాం. ఏడుపుగొట్టు పాటలు మనకు వద్దు. ప్రియ దైవజనమా, లివ్ ఇన్ క్రైస్ట్. డోంట్ లెట్ పీపుల్ డై ఇన్ క్రైస్ట్. క్రీస్తులో చచ్చిపోవటం కాదు, క్రీస్తు కొరకు జీవించటం మనం నేర్పిద్దాం. ద మోర్ ఐ లివ్, ఐ కెన్ టీచ్ మై చర్చ్ టు లివ్. ద మోర్ యూ లివ్, యూ కెన్ టీచ్ యువర్ చర్చ్ టు లివ్. కాబట్టి బ్రతకండి, క్రీస్తులో బ్రతకండి, క్రీస్తు కొరకు బ్రతకండి, క్రీస్తుతో నడవండి, క్రీస్తులో జీవించండి. ఆ జీవము మనుషులకు ప్రయోజనకరంగా ఉండగలిగితే ప్రభు నిన్ను నన్ను బట్టి సంతోషపడతాడు. డూ యూ వాంట్ టు గివ్ దిస్ హ్యాపీనెస్ టు జీసస్? మనుష్యులను మనం మభ్యపెట్టవచ్చు. అనేకమైన నాటకాలు ఆడి లోపల ఒక పని చేసి బయటికి ఒక రకమైన ప్రదర్శన మనం ఇవ్వచ్చు. కానీ వెన్ గాడ్ సీస్, ప్రభు మనల్ని చూస్తాడు. ప్రభు మనల్ని చూసినప్పుడు హీ సీస్ అవర్ ఇన్సైడ్, మన లోపల నుంచి చూస్తాడు. మీకు అందరికీ తెలుసు కదా, ఎక్స్రే మన యొక్క శరీరంలోనికి వెళ్ళి మన ఎముకల యొక్క స్థితి ఎట్లుందో చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు గామా రేస్ అని వచ్చాయి. మన కణాల్లోనికి వెళ్ళి ఆ కణాలలో ఎటువంటి చలనం ఉందనేది చూపిస్తుంది. ఎక్స్రేస్, గామా రేస్కు మించినటువంటి రేస్ బైబిల్ రేస్. హల్లెలూయా. దేవుని యొక్క కళ్ళు ఆయన ప్రతి స్థలాన్ని చూస్తాయి, ప్రతి మనిషి అంతరంగాన్ని చూస్తాయి. నేను ప్రభు యొద్ద ఇలా వస్తే కోట్ వేసుకొని టై కట్టుకుని బలొచ్చిండు కదా అని ప్రభు చూడాడు. హీ లుక్స్ డీప్ ఇన్సైడ్ మీ అండ్ హీ ఫైండ్ సిన్ దేర్. ఒకవేళ ఆయన అక్కడ పాపాన్ని చూస్తే గాడ్ కండెమ్స్ ఇట్, ప్రభు దాన్ని గద్దిస్తాడు. అప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తం ద్వారా ప్రోక్షించబడితే మళ్ళీ ప్రభుతో అనుసంధానించబడతాం. దాట్స్ అవర్ లవింగ్ గాడ్. ప్రేమ గురించి బాగా చెప్తాం, కానీ మనలో నిలిచి ఉన్న పాపం, ఇంకా తొలగించుకొని పాపం, రహస్యమైనటువంటి పాపం, దురభిమాన పాపం నుంచి మనం ఇంకా విడిపించబడలేదు. మన అతిశయం నుంచి మనం ఇంకా విడిపించబడలేదు. వి ఆల్ ఎక్సెల్ ఇన్ సంథింగ్. దేంట్లో ఒక దాంట్లో మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్. గుడ్.
హౌ గ్రేట్ యు ఆర్? నో, యువర్ గాడ్ ఈజ్ గ్రేట్. నీ దేవుడు గొప్పోడు, నువ్వంతా వేస్ట్, నేనంతా వేస్ట్, మనం పనికి మాలిన వాళ్ళం. కానీ మన ప్రభు పనికి వచ్చే దేవుడు, ఆయన మనకు రక్షణనిచ్చినటువంటి గొప్ప దేవుడు. ప్రియ దేవుని ప్రజలారా, వి ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. బదులాపూర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ని దేవుడు దీవించాలని కోరుతుంటున్నాం. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడుచుకొని క్రీస్తుకు యోగ్యులుగా జీవిస్తారని నమ్ముచు వీఆర్ బ్లెస్సింగ్ దెమ్. షలోమ్ అలైకిం. మీకు దేవుని యొక్క సమాధానం మీ మీద నిలిచి ఉండునుగాక. దేవుడు మీకు తోడయ్యుండునుగాక. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆయనకు గొప్ప జీవం మీ ద్వారా మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ప్రకాశించునుగాక. ఆమేన్. వాక్యం చెప్పు వరం ఒకరికి, అద్భుతం చేయు వరం ఒకరికి, ప్రవచనం చెప్పు వరం ఒకరికి. గాడ్ హ్యాస్ గివన్ మెనీ ఆఫ్ దీస్ గిఫ్ట్స్. ఆత్మ సంబంధమైన వరములను ఆయన సంఘానికి ఇచ్చాడు. ఎందుకు? నాకు నేను బాగు చేసుకోవడానికి కాదు. క్రీస్తు యొక్క మహిమ ప్రకటించబడినట్టుగా, క్రీస్తు ప్రకటించబడినట్టుగా, క్రీస్తు యొక్క వెలుగులోనికి ప్రజలను నడిపించబడినట్టుగా ఈ వాక్యం వినిపించడానికి దేవుడు ఆత్మవరమును దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. ప్రియ దైవజనమా, క్రీస్తులో జీవించడం, క్రీస్తుతో జీవించడం, క్రీస్తు కొరకు జీవించడం ఎంత గొప్ప విషయం. ఇదంతా చెప్పుకున్నంత సులువు కాదు, ధ్యానించినంత సులువు కాదు. జీవిస్తే అది ఎంత సులువో మనమే అర్థం చేసుకుంటాం. కమ్ టు క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి రండి, క్రీస్తునే చూడండి. డోంట్ లుక్ అరౌండ్. అటు ఇటు చూడకండి. మీ కన్నులు సిలువ వేయబడిన క్రీస్తును, మీ హృదయాలు మీ కొరకై తిరిగి రానైన ప్రభువును చూడగలిగితే యూ వుడ్ లివ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్, విక్టోరియస్ లైఫ్. జయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. క్రీస్తు యొక్క బిడ్డగా జీవిస్తావు. క్రీస్తులో జీవించడం ఎంత ధన్యతను నీవు నేను ఆనందంగా చెప్పుకోగలుగుతాం. ప్రసంగం చేయటం కాదు. లెట్ us లివ్ అండ్ షో క్రైస్ట్. జీవించటం ద్వారా క్రీస్తు ఉన్నాడనే విషయాన్ని మనం లోకానికి ప్రకటిద్దాం. దేవుని యొక్క వాక్యం మన వినికిడిలో దీవించబడునుగాక. సంఘస్థులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మీకు వందనా చెల్లిస్తుంటున్నాను. మే గాడ్ బ్లెస్ అస్, మే గాడ్ బ్లెస్ యూ, అండ్ మే గాడ్ విజిట్ అవర్ నేషన్. మన యొక్క దేశమును దేవుడు దర్శించినట్టుగా, ప్రజలను దేవుడు విమోచించినట్టుగా, జీవములోనికి ప్రజలను దాటించినట్టుగా, ఆయన రాకడ సమీపిస్తుండగా సంఘాలన్నీ సిద్ధపడి ఉంటకు దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి పరిశుద్ధుడా మహోన్నతుడా, నీకు వందనాలు. ఇక సాయంకాలం నువ్వు ఇచ్చిన గొప్ప వాక్యం కొరకై నీకు వందనా చెల్లిస్తుంటున్నాం. నువ్వు జయం గల దేవుడవని, నీ యందు జీవించువారు, నీ యందు ఫలిస్తూ, నీ యందు విస్తరిస్తూ, నీతో జీవిస్తూ, నీ కొరకు జీవించేవారుగా ఉండాలని నీ వాక్యం ద్వారా ఈ యొక్క సాయంకాలం నేర్చుకొని నీకు వందనా చెల్లిస్తుంటున్నాం. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. పిలిచిన వాడవు, నమ్మదగిన వాడు. పిలిచిన వాడవు, మమ్మను కూడా నీ వలె నీ యొక్క మహిమలో జీవించే కృపను అనుగ్రహిస్తున్నావు. నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు మా తండ్రి. క్రీస్తు ఇచ్చు మహిమైశ్వర్యమును బట్టి నీ ప్రజలమైన మేము దేవాని వాక్యమును బట్టి జీవించుటకు, నీ వాక్యములో జీవించుటకు, నీ వాక్యమును ప్రకటించగలుగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన మాటలు మాట్లాడతాం, కానీ మా జీవితంలో క్రీస్తు కనిపించని ఎడల అది వ్యర్థమని ఎదుకొస్తున్నాం. లార్డ్ క్లెన్సర్స్ ప్రభు, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మాలో నీకు వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన ఏదైనా ఉంటే ప్రభు, మమ్మను క్షమించి విడిపించి నీ ప్రజలుగా చేసుకొని నీవు మాలో జీవించుమని, నీ మాటలు మాలో జీవింపచేయమని, మేము నీ యందు జీవించు వారంగా ఉంటూ, నీతో ఉంటూ, నీ కొరకు బ్రతికే కృప మా అందరికీ అనుగ్రహించుమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ బదులాపూర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ని ప్రభా నువ్వు బహుగా దీవించుమని, వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డను ప్రభా నువ్వు దర్శించి దీవించుమని, విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా నీ ఆత్మ ద్వారా ఫలింపచేసి నీ నామాన్ని మహిమపరచుకొనుమని నీకే వందనా చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క దీవెనయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, వాక్యమును ప్రేమించు ప్రజలకు, క్రీస్తులో జీవించిన కోరు ప్రతి ప్రజకు, క్రీస్తుతో జీవించు ప్రజకు, క్రీస్తు కొరకు జీవించు ప్రజకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. షలోమ్ అలైహిం.